బద్రి, స్టేషన్కి వెళ్తున్నావా? నువ్వు సింధుని చూసుకుంటున్నావనుకున్నానే. ఇవాళ నువ్వే చూసుకోవాలి చిత్ర, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అది ఇంత పొద్దున్నే వెళ్తున్నావేంటి బద్రి? వెళ్ళాలి, స్టేషన్లో చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏజే బాగానే ఉన్నాడు కదా? ఈ ఏజేకే బాగాలేదంట జయమ్మ. ఏంటి? ఏమైంది? నా ఏజేకేమైంది? నా కొడుకేమైంది? ఏజే ఫెయింట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాడంట. హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను. కళ్ళు తిరిగి పడిపోయాడా? అంటే ఏం తినడం లేదా? తినకపోవటం వల్లేనా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? బద్రి, నేనొస్తాను పదా. ఇంటి నుంచి ఎవరూ రావద్దని ముందే ఏజే చెప్పాడు కదా. అయ్యో, మీలో ఎవరూ పోలీస్ స్టేషన్కి రావడం ఏజేకి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి బాలేదు కదా. నేను వెళ్తున్నాను కదా. బద్రి, నేనొస్తాను. నా కొడుకుని కళ్ళారా చూసుకోవాలి. హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు వచ్చిందంటే నేను ఇంట్లో నెమ్మదిగా ఉండలేను. మీరా? మీకే ఆరోగ్యం బాలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? వద్దు జయమ్మ. నాకేం కాదు, ఏజే కంటే ఎక్కువ. నేను నీతో పాటు వస్తాను బద్రి. జయమ్మ, మీరింట్లోనే ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను వెళ్తాను. ఏమీ కాదు, భోంచేయకపోవడం వల్లే ఇలా అయి ఉంటుంది. పైగా అక్కడ బాను ఉంది కదా. ఒక్క బాను ఉంటే మనమంతా టెన్షన్లో ఉన్నట్టే. అవును, ఏజేకి ఈ పరిస్థితి తెచ్చింది భానుయే. భాను మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని టెన్షన్సే. నిజమే, ఏజేని ఏ రోజు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కనీసం పోలీస్ స్టేషన్లో కూడా వదిలిపెట్టకుండా అక్కడికి వెళ్ళింది. నేను వెళ్తున్నాను కదా, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి తరిమేస్తాను. మనందరినీ రావద్దని చెప్పి ఆ భానుని ఎందుకు రాణిస్తున్నారో ఏజే అర్థం కావడం లేదు. నువ్వక్కడి నుంచి పంపించే అక్క. నేను చూసుకుంటాను కదా. బద్రి, పద. ఏం కాదు జయమ్మ. నా కొడుకు ఎవ్వరికీ అపకారము చేయలేదు. వాడికి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. వాడి ఆరోగ్యం బాగుపడాలి. ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలి. ఏంటిది బద్రి, ఇలాగే వదిలేస్తారా? హాస్పిటల్కి తీసుకెళ్లడం, డాక్టర్ని పిలిపించడం, ఏదో ఒకటి చేయాలి కదా. అవును, మీతో చెప్పాను కదా, ఎందుకు తీసుకెళ్లలేదు? అది నేనే వద్దన్నాను. ఎందుకు? రూల్స్ ఒప్పుకో. ప్రాణం పోతుంటే చూస్తూ ఉండమంటాయా మీ రూల్స్? ప్రాణం తీసే మనుషులకి ప్రాణం విలువ తెలిసి రావాలి. అన్నం తినే మనుషులకు ఆ అన్నం విలువ తెలుసుంటే ఇన్ని రోజులు ఏజే ఇంట్లో పడి తిన్న నీకు మనుషుల విలువ తెలుసుండాలి. నేను మీ ఇంట్లో పడి తిన్నదే, పడి ఉన్నదే కేవలం మా చెల్లి ఆత్మశాంతి కోసమే, ఏజీని అరెస్ట్ చేయడం కోసమే. ఏజే బయటకొస్తే ఆయన ముందు నిలబడ్డానికి కూడా నీకు దమ్ముండదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మోసగడవని అందరినీ మోసం చేసినట్టు చూస్తావేంటి? ఇప్పుడు ఏది ఏమైనా నేను ఏజేని హాస్పిటల్కి తీసుకెళ్తాను. బద్రి, వెంటనే తాళం తీయించు. ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బద్రే, నీ డ్యూటీ నువ్వు చెయ్యి.
నీ స్టేషన్లో ఇతని పెత్తనమేంటి? ఇది సిబిఐ వాళ్ళు పెట్టిన కేసు సిస్టర్. నో ప్రాబ్లం. నేను మా ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేస్తాను. బద్రి, ఫోన్ ఇవ్వు. రండి డాక్టర్. సెల్ ఓపెన్ చేయన్నా? ఏం లేదు, కొంచెం స్ట్రెస్ ఎక్కువై పడిపోయినట్టున్నారు. బాగా వీక్గా ఉన్నారు. తిండి నిద్ర బాగా ఉండాలి. ఈ టాబ్లెట్ 3 పూట్ల వేయండి. బాను రాత్రంతా అందరినీ నిద్రపోనీయకుండా బాగా డిస్టర్బ్ చేసిందని కానిస్టేబుల్స్ చెప్తున్నారు. బయటకోండి. ఉంటానమ్మా. వెళ్ళు. మీరిద్దరు తోడు దొంగలై చేసిన నిర్వాకం చాలు. నడు బయటికి. ఇక్కడే ఉంటే ఏజే నీ వల్ల ఇంకా డిస్టర్బ్ అవుతారు. వెళ్ళు. నువ్వు బయట 8 గంటలను వెయిట్ చేయి. నిన్ను మాత్రం లోపల రానివ్వను. ఎలా జయమ్మ,
మీరేం కంగారు పడకండి. ఏజేకి ఏమీ కాదు. దక్షక్క వెళ్ళింది కదా. ఏజే పుట్టి బుద్ధిరిగినప్పటి నుండి ఎవరికి ఏ హాని చేయలేదు. జయమ్మా, ఏజే ఏంటనేది మాకు తెలీదా? ముందు మీరు కూర్చోండి, టెన్షన్ పడకండి జయమ్మ, కూర్చోండి. ఏజే ఎలాంటి వాడు అని రుజువు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ప్రేమించిన వాళ్ళని కూడా తిరిగి ప్రేమించలేని ఈ రోజుల్లో ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించేంత గొప్ప గుణం నా ఏజేది. డబ్బుకు తప్ప మనిషికి విలువే లేని ఈ రోజుల్లో డబ్బు కన్నా మాటకే విలువిచ్చే మనిషి నా ఏజే. కొంతమంది స్వార్థపరులు అవసరాల కోసం స్నేహాలు చేసిన ఆ స్నేహానికి కూడా విలువిచ్చి ఎంతో మంది అవసరాలు తీర్చాడు నా ఏజే. ఏజే ఎలా ఉన్నాడు? నేనెంత చెప్పినా వినకుండా ఆ భానుని నెత్తిన పెట్టుకున్నారు. రాత్రంతా ఆ స్టేషన్లో నానా గోల చేసిందంట. ఆ గోలకి ఏజేకి రాత్రి నిద్ర పట్టలేదంట. చివరికి కళ్ళు తిరిగి పడిపోయేలా చేసిందంట ఆ భాను. ఎన్నాళ్ళు ఇల్లు పీకి పందిరి వేసి రచ్చరచ్చ చేసింది. ఇప్పుడు ఇంటి పరువు రోడ్డుకీడ్చి ఏజేకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. లో క్లాస్ బుద్ధి ఎక్కడికి పోతుంది? రోజుకో నాటకం, పూటకో వేషం, గంటకో పాత్ర, నిమిషానికో అబద్ధం చెప్పి మనలందరినీ పిచ్చోళ్ళని చేసింది. ఆ భానుకి మీరిచ్చిన చనువే జయమ్మ ఇంతవరకు తీసుకొచ్చింది. ఇంత జరిగాక కూడా పోలీస్ స్టేషన్లో భాను ఉంటే ఏజేకి ఇబ్బంది అవుతుందని ఎంత చెప్పినా వినకుండా మొండికేసి అక్కడే కూర్చుంది. కూర్చుంటుంది. దాని పొగరుకి పోలీస్ స్టేషన్లో ఏం కర్మ, ఎక్కడైనా కూర్చుంటుంది. ఏదో అంటారు కదా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు ఏజేని అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. దక్ష, భానుకి ఫోన్ కలుపు. ఒక సాయం అడగడానికి ఫోన్ చేశాను. ఇన్నాళ్ళు నా వాళ్ళని కాదని కూడా నేను నీకు సపోర్ట్ చేశాను. నువ్వు ఏజేని ఎలాగో అర్థం చేసుకోలేదు. కనీసం డిస్టర్బ్ అయినా చెయ్యి.
ఖైదీ కాదు. ఆ ముద్ర వేయటానికి కోర్టు ఉంది. కోర్టు ఆ ముద్ర వేయటానికి బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది. అది నన్ను హంతకుడిగా రుజువు చేసే సాక్ష్యమే అయితే నా దగ్గర సేఫ్ లాకర్లు ఎందుకు పెట్టుకుంటాను? ఈ చిన్న లాజిక్ కూడా తెలియని నీకు ఈ ఉద్యోగం ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. అది బలమైన సాక్ష్యం కాదు, చాలా బలహీనమైన ఆయుధం. కోర్టులో నేను హంతకుడిగా రుజువు అవటం పక్కన పెట్టు, నువ్వు తెలివి తక్కువ వాడిగా రుజువు అయిపోతావు. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. నువ్వు ఊహించుకోవటం మానేస్తే మంచిది. నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు. ఇన్నాళ్ళు కొంచెం ఎక్కువగా అంచనా వేశాను. ఈ సంఘటనతోనే నువ్వు ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావో తెలుసుకున్నాను. అవునా? నేనంత తెలివి తక్కువ వాడిని అయితే నువ్వు కట్టుకున్న భార్యని నీ మీద స్పైగా ఎందుకు ప్రయోగిస్తాను? నీ ఇంట్లోనే ఉంటూ నీకు తెలియకుండా ఆ సాక్ష్యం ఎలా సంపాదిస్తాను? అదే చెప్తున్నాను. కొండని తవ్వి ఎలకని పట్టుకున్నావు. నువ్వు చాలా ధీమాగా ఉన్నావు. కోర్టులో సరెండర్ చేశాక ఈ ధైర్యం అంతా ఏమైపోతుందో నీకు తెలియదు. నీ జీవితంలో నా అంత పెద్ద శత్రువే ఉండడు. నాకు నీ మీద కోపం లేదు. ప్రవళిక తోడబుట్టిన అన్నవు కాబట్టి నేను నిన్ను ఇప్పటికీ శత్రువుగా చూడట్లేదు. కానీ ఉంది. రేయ్ పిల్లరా, ఒంటరిగా దొరికిందిరా. ఏం చేద్దాంరా? ఏం చేద్దామా? వదలండి, నన్ను వదలండి. వద్దు వద్దు, నో వద్దు, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు, దయలేదా అసలు? ఏదో సౌండ్ వస్తున్నట్టుందంట ఇక్కడ. ఈ టైంలో సాంగ్ ఎవడరా? ఎవడ్రా నువ్వు?